బాహ్యం వైపు తిరిగిన మనసు ఎలా ఉంటుందంటేనటండి, ఒక పచ్చి విత్తనంలా ఉంటుందట. సరిగ్గా గమనించండి. అంతరం వైపు తిరిగిన మనసు వేయించిన విత్తనంలా ఉంటుంది. ప్రపంచం వైపు తిరిగిన మనసు పచ్చి విత్తనం. అది మళ్ళా మళ్ళా మొలకెత్తుతూనే ఉంటుంది, ఈ పచ్చి విత్తనం. కానీ ఆ విత్తనాన్ని నువ్వు వేయించి మొలకెత్తిద్దాము అనుకుంటే అది మళ్ళా మొలకెత్తదు. దీని అంతరార్థం ఏంటి? భగవంతుడి వైపు తిరగడము అంటే ధ్యానం చేయడం. ఈ మనసు ధ్యానం చేసి నువ్వు నీ అదృష్టవశాత్తు ఎక్కువ సాధనలో ఉండి ఎక్కువ జ్ఞానం పొందినప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే, నువ్వు కర్మలు దగ్ధం చేసుకుంటూ మరి ఆ భగవంతుడి దర్శనమైనప్పుడు నువ్వు ఒక వేయించిన విత్తనంలా ఉండిపోతావు. ఇక జన్మ లేదు, ఏమీ లేదు. వేయించిన విత్తనం ఎలా మొలకెత్తదో మరి ఆ మనసు అలా అయినప్పుడు నీకు జన్మ లేని స్థితి వస్తుంది.